बादशाह, अपना जिहाद कामयाब होना चाहिए। इंशाअल्लाह। आज आप हिंदुस्तान के लिए रवाना हो रहे हैं। शुमाली हिंदुस्तान में दिल्ली, जुनूब में तमिलनाडु और हैदराबाद आपके टारगेट है। आपके जरूरत के हथियार, करेंसी और आदमियों का बंदोबस्त हो चुका है। वंस अगेन ऑल द बेस्ट फॉर जिहाद। खुदा हाफिज जनाब। வணக்கம் சார். வணக்கம். மதுரை போகிறதுக்கு பஸ் இருக்கா சார்? இருக்கு. 1 மணி நேரத்துக்கு ஒரு பஸ் இருக்குங்க. 6 மணிக்கு இருக்கா சார்? இருக்கு. உங்களுக்கு எத்தனை டிக்கெட் வேணும்? ஒன்று போதும். எவ்வளோ சார்? 150 ரூபா கொடுங்க. இந்தாங்க. தேங்க்ஸ் சார். சார், இன்னும் டைம் இருக்குல்ல, இதுக்குள்ள சாப்பிட்டு வர பாக்ஸிங்க வைக்கலாமா? இங்க இடம் அங்க வைங்க.
ఏం జరిగిందట? 9వ ఫ్లాట్ లో ఆనంద్ ఆనంద్ ఐఎస్ఐ ఏజెంట్ అట. నిజమా? మన ఆనంద్ పాకిస్తాన్ కూడా చేరా? నిజమేనయ్యా. ఏమిటది? ఆర్టీఎక్స్ 50 కిలోల పైమాటేనట. అంటే పేలితే మన ఫ్లాట్స్ మొత్తం పటాపంచలైపోనండి. ఒక్క మన ఫ్లాట్స్ ఏమిటి, మధురానగర్ మొత్తం మాడి వేసైపోతుందా? మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి కేతినేని ఆనందబాబు అనబడే ఐఎస్ఐ ఏజెంట్ సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడు. మొన్న జరిగిన కోయంబత్తూరు సీరియల్ బాంబ్లాస్టుల్లోనూ ఢిల్లీ ముంబై నగరాల్లో జరిగిన బాంబ్లాస్టుల్లోనూ వీళ్లు సృష్టించిన విధ్వంసం మన దేశ రక్షణ శాఖకే సవాలుగా నిలిచింది. ప్రస్తుతం వీళ్లు ఆంధ్రప్రదేశ్ని, ముఖ్యంగా హైదరాబాద్ని టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు పట్టుబడ్డ నేరస్తుడి ద్వారా వాళ్ల పూర్తి కార్యకలాపాలు తెలుసుకుంటే జరగబోయే ఉపద్రవాలను అరికట్టచ్చు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసు దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ మంత్రి సిబిఐ నుండి ఒక స్పెషల్ ఆఫీసర్ని మన రాష్ట్రానికి నియమించనున్నారు. ఐ రిక్వెస్ట్ ద యూనియన్ होम मिनिस्टर टू टेक ओवर. अंदर की नमस्कार. इस केस के इंपॉर्टेंस के बारे में शिवशंकर जी ने अभी आपको बताया है. इस तरह के केसेस को सफलता का अंजाम देने वाले अपने श्रीनिवास मूर्ति को मैं सीबीआई के स्पेशल ऑफिसर के रूप में अपॉइंट करता हूं. కేతినేని ఆనందబాబు సన్ ఆఫ్ కె రమణారావు, వృత్తి చీఫ్ అకౌంటెంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా. బయట వేషం చాలా డీసెంట్ గానే ఉంది. ఇది చాలు ఎవరికి అనుమానం రాకుండా నీ యాక్టివిటీస్ నువ్వు చేయడానికి. ఇంతకీ ఏ గ్రూప్ నువ్వు? అల్లూమానా, ముజాహుద్దీనా, కశ్మీర్ టైగర్స్? చెప్పు. ఓ, పెదవి ఇప్పకుండా ఎలా ఉండాలో బాగా ట్రైనింగ్ తీసుకుని ఉంటావు కదూ. మరి రాళ్లతో కూడా ఎలా మాట్లాడించాలో స్పెషల్ ట్రైనింగ్ పొందిన వాడిని సరదా పడితే చూపిస్తా. అంతెందుకు గానీ చెప్పే, వీళ్లలో మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, కోయంబత్తూరు బ్లాస్ట్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఆయుధాలు బాంబులు పాకిస్తాన్ నుండి మీకు ఎలా చేరుతున్నాయి, మీ ఫర్దర్ యాక్టివిటీస్ ఏంటి చెప్పే. చెప్పు చెప్పు. నీకు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి అప్రూవర్గా మారి నిజం చెప్పేడు, ఇంకొకటి టార్చర్లో ఉన్న అన్ని రకాలని టేస్ట్ చేస్తూ నిజం చెప్పేడు. ఏది బెటరో తొందరగా డిసైడ్ చేయి. దేశమును ప్రేమించుమన్నా అని గురజాడ అంటే నువ్వు దేశాన్నే ద్వేషించావు. పైకి అమాయకుడిలా నటిస్తూ, బ్యాంక్ ఆఫీసర్లా డీసెంట్ లైఫ్ లీడ్ చేస్తూ, చాప కింద పెట్రోల్ పాకించి అగ్గిపుల్ల గీయాలనుకున్నావు. నువ్వే చెప్పు అది ఎంత తప్పు. అది కూడా పాకిస్తాన్ లాంటి శత్రు దేశానికి అమ్ముడు పోయి మాతృదేశానికి ద్రోహం చేయడం ఎంత దారుణం. ఈ దేశం ఇచ్చిన చదువుకి, ఈ దేశం ఇచ్చిన ఉద్యోగానికి వచ్చే డబ్బు చాలక ఎంగిలి విస్తళ్ల మీద మెతుకుల కోసం అసలు నిన్ను దేశద్రోహిని చేశారే వాళ్ళు నిజమైన దేశభక్తులు. వాళ్ళలో ఒక్కడు మీ గ్రూప్ లో ఒక్కడు వాళ్ళ దేశానికి ద్రోహం చేసేవాడు ఉన్నాడా? చెప్పరా, చెప్పు. నువ్వు ఏ కొమ్మ మీద ఉన్నావో ఆ కొమ్మని నరుక్కుంటున్నావన్న సంగతి అయినా నీకు తెలుసా? సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा అన్న ఇక్బాల్ హిందూ కాదురా, ముస్లిం. హిందుస్థాన్ అంటే హిందువులది మాత్రమే కాదు, ఈ నేల మీద పుట్టిన ముస్లిం సోదరులు కూడా ఈ దేశ ఆస్తులకు, సంపదకు వారసులు. ఈ దేశంలో మెజారిటీ వర్గానికి లేని హక్కులు, సదుపాయాలు మైనారిటీ వర్గాలకు ఉన్నాయి.
వాళ్ళు పాకిస్తాన్లో కూడా పొందలేని ప్రశాంత జీవితాన్ని, భద్రతని ఇక్కడ పొందగలుగుతున్నారు. అయినా మన దేశం మీద వాళ్ళకి ఎందుకు అంత పగ? మన వాళ్ళు రోడ్డు వైడనింగ్ లో కూడా గుడి జోలికైనా వెళ్తారు కానీ మసీదు జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఇతర మతాలను, వారి విశ్వాసాలను గౌరవించే సంస్కృతి హిందూ రక్తంలోనే ఉంది. లుక్, ఖురాన్ కాగితాలను టీ డికాక్షన్ లో ముంచినందుకు తల్లడిల్లిపోయిన ఆ మహనీయుల్ని చెప్పమని. వారి ఖురాన్లో చెప్పిన శాంతి సౌభ్రాతృత్వాలకి వాళ్ళెంత విలువిస్తున్నారో చెప్పమను. ఎందుకు మన దేశంలో ఈ రక్తపాతాన్ని, హింసాకాండని సృష్టిస్తున్నారో చెప్పమను. అలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు తొత్తులుగా ఉన్నందుకు ఏం శిక్ష చేస్తే సరిపోతుందో చెప్పు. Come on, tell me. Speak something, you idiot! Speak! Say something! Say! ఏంటి, కోర్టు జడ్జ్మెంట్ లేకుండా ఏకంగా జైలుకి తీసుకొచ్చాననుకుంటున్నావా? మరేం లేదు, ప్రాక్టికల్గా నువ్వు అనుభవించబోయే శిక్ష ఎలా ఉంటుందో చూద్దుగా. ఇదిగో నువ్వు చేసిన పాపాలకి రేపెక్కబోయే ఉరికంబం. ఏది వాడకంలో లేక అన్ని తుప్పు పట్టేసున్నాయి బాబు. ఇదిగోండి. ఓ, ఇది మామూలుగా మన గేదెలకు కట్టే పలుపుతాలు లాంటిదేనండి. కాకపోతే ముందుగా ఇది ఆ ఖైదీ బరువు కాస్తుందా లేదా అని ఆ బరువుని ఇసుక మూడలతో చూస్తామండి. బాబో, తమరి బరువు ఎంత బాబో? వీడా ఉంటాడులే, ఓ 70. నువ్వు వెళ్ళి కట్టు. అసలేం తంతు కూడా చూద్దాం. యా మిస్టర్ కేతినేని ఆనంద బాబు టు బి హ్యాంగ్డ్. విను, నీ ఆఖరి చూపుల్లో ఎదురుగా మెజిస్ట్రేట్. నువ్వు చచ్చావని నిర్ధారించడానికి ఓ డాక్టర్, ఓ జైలర్. నీలాంటి పాపిస్టోడి చావు కళ్ళార చూడాలని, నీ కారణంగా ఎన్నో బాంబు సంఘటనల్లో తమ వాళ్ళను పోగొట్టుకున్న బంధువులు అందరూ చూస్తుండగా, ప్రపంచం మొత్తం ఎవరి పనిలో వాళ్ళుండగా, ఈ తాడు నీ మెళ్ళు ఇలా బిగుసుకుంటుంది. థ్యాంక్స్. అవును, నువ్వు నన్ను కాపాడావు సరే, నిన్నెవరు కాపాడతారు? నా టైం బాగుందని ప్రూవ్ చేసావు. రా భోంచేద్దాం. క్రిమినల్స్, ప్రియమైన పాపాత్ములారా, మీరందరూ చేసిన నేరాలు డబ్బు కోసమో, శరీరం కోసమో, ఆస్తి కోసమో, కానీ వీడు దేశం కోసం, పరాయి దేశం కోసం. ఈ గడ్డ మీదే పుట్టి, ఈ గడ్డ మీదే పెరిగి మాతృభూమికే ద్రోహం తలపెట్టాడు. అవును, ఇంత నీచానికి ఒడిగట్టిన వాడివి, చెవిటికి నీ కన్న తల్లిని కూడా
I love my country! I love my country! I love my country! I love my country. 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 దా స్వీట్ నాకే చాలా మొహమాటంగా ఉంది. ఇంకా మీకెలా ఉంటుందో నేను ఊహించగలను. నిజమే, నిన్నటిదాకా మీరెవరో నేనెవరో, పెళ్ళైపోయింది కదా అని ఒక్కసారిగా దగ్గరైపోవాలనుకోవటం న్యాచురలీ మెకానికల్గాను ఇబ్బందిగాను ఉంటుంది. సో ఇబ్బంది కలిగించే పరిస్థితులు వద్దు, ఫ్రెండ్లీగా ఉందాం. ముందు ఒకరినొకరు అర్థం చేసుకునే వీలు చేసుకుందాం. అవును, నేను ఒక్కడనే మాట్లాడేస్తున్నాను. చెప్పాగా, నో ఫార్మాలిటీస్, బీ ఫ్రెండ్లీ, బీ కూల్. పొడుస్తా, పొడిచి పొడిచి చంపుతా. సినిమా బాగుంది కదా బావా? మీ అక్క కూడా వచ్చుంటే బాగుండేదిరా. అక్క వస్తే ఇంకా నువ్వు సినిమా ఏం చూస్తావు? ఏయ్, ఏ నీకు అంత సీన్ లేదా? సైలెంట్ గా సినిమా చూడవేనా? అయినా అక్క సినిమాలు చూడదులే. మరి ఏం చేస్తుందిరా? పెళ్ళై 2 రోజులు 2 రాత్రులు అయ్యాయి, ఇంకా తెలుసుకోలేదా? ఇంత డల్ అయితే ఎట్లాగయ్యా బాబు? ఏం చేస్తావురా, మా నాన్న మీ నాన్న కంటే స్ట్రిక్ట్. ఇలాంటి వాటికి నాన్నలో అమ్మలో ట్రైనింగ్ తీసుకోరు, మనమే ట్రై చేసుకోవాలి. సరే గానీ రే, నువ్వు నా బుజ్జివు కదా, మీ అక్కకేం ఇష్టమో చెప్పు. చెప్తే నాకేంటంట? ఐస్ క్రీమ్ కొనిస్తాగా. ఛా, రిక్షా ఆపయ్యా. హైట్ తక్కువైనంత మాత్రాన ఐస్ ఫ్రూట్ చిక్కడలా కనిపిస్తున్నాను నీకు? మరి ఏం కావాలరా నీకు? AK-47.
చచ్చిపోయాను. ఇప్పుడు చెప్పరా మీ అక్కకి ఏమి ఇష్టం? అక్కకు అది సరే గాని నాకు ఈ క్రికెట్ బ్యాట్ అంటే ఇష్టం. తీసుకో. చెప్పు. మరి బాలు? తీసుకోరా. మరిది తీసుకో. నీ గొడవ ఏంట్రా? మీ అక్కకి ఏమి ఇష్టం అని అడిగితే నీకిష్టం వచ్చినా నీకు అనిపించుకున్నావు. చెప్పరా రే, మీ అక్కకి ఏమి ఇష్టం రా? అదే ఆలోచిస్తున్నాను బావా. మా అక్కకి ఏమి ఇష్టం అబ్బా? బావా గుర్తొచ్చింది. ఏంటి? ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే ఇష్టం ఏంటో తెలుసా? చెప్పు. నేనే. నిన్నేం చేసుకున్నా నేను? రే అలా కాదురా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు AK-47 అంటే ఇష్టం, నాకు పుస్తకాలు చదవటం ఇష్టం. అలా మీ అక్కకి ఏమన్నా? మా అక్కకు పాత సినిమా పాటలు అంటే ఇష్టం. అమ్మా ఏంట్రా అది? అమ్మా అక్కేదే. ఎందుకు? అబ్బా అక్కేదే. అక్క ఆ టేప్ రికార్డ్ ఎక్కడదా నీకు? ఇది బావుది, అక్కకి మన్నాడు. అమెరికాంటి ప్రొసీడ్ నో ప్రాబ్లం. మా అక్క ఏమైనా కనిపించిందా మీకు? మీ అక్క ఎక్కడెందుకు ఉంటుందిరా? మా అన్నయ్య ఒళ్ళో ఉంటుంది, వెళ్ళి వెతుక్కో. అంత సీన్ ఉండదులేండి. అక్క బావ నీకు దిమ్మన్నాడు. నీకు చాలా ఇష్టమైన పాట కదా. ఇంకా నీకు ఇష్టమైన బోల్డ్ అని ఉన్నాయి నా దగ్గర. అసలు ఒక్కసారి నాతో మాట్లాడు, నేనే చాలా ఇష్టమైపోతాను నీకు. అయినా ఒకరికొకరు మాట్లాడుకుంటేనే కదా ఇష్టాలు తెలిసేది. అసలు మనం మాట్లాడుకోవడానికి వీలు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చూసినా నీ ఫ్రెండ్స్ నీతో ఉంటారు. అందుకే సాయంత్రం 5 గంటలకి డాబా మీద ఏకాంతంగా కలుసుకుందాం. వస్తావు కదూ? హలో, గుడ్ మార్నింగ్. జంతికలు వేస్తున్నావా? వెరీ గుడ్. నీకు వంట చేయటం వచ్చు, అలగటం వచ్చు, కోపడటం వచ్చు, చివరికి మర్డర్ చేయటం కూడా వచ్చు. కానీ మొగుడిని ప్రేమించడం మాత్రం రాదు. వెరీ వెరీ గుడ్. నాకు చాలా వచ్చులే. కానీ ఏదో పాపం చిన్న పాప కదా అని ఊరుకుంటుంటే ఈ వంక చెప్పి తప్పించుకుని తిరుగుతున్నావు. ఇంకా ఆ పప్పులే ఉడకవు. నువ్వు అరిచి గీ పెట్టి గగ్గోలు పెట్టినా ఈ రాత్రికి జరగబోయేది ఏంటో తెలుసా? రేప్. అంటే ఏంటో తెలుసా? అవతల వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా జరిగేది. ఇవన్నీ జనరల్గా దుర్మార్గులు, కిరాతకులు, రాక్షసులు చేస్తుంటారు. కానీ ఈరోజు నేను అదే చేయబోతున్నాను. సో ఈ రాత్రికి జరగబోయే ఆ దారుణంలో కలుసుకుందాం. అతయ్య ఏం లేదు, ఉషా జంతికల్లో ఉప్పు సరిపోయిందో లేదు చూడమని. ఉప్పు సరిపోయింది, కాస్త కారం తగిలించు. సరిగా పెట్టండి. ఎలా పెట్టినా నలిగిపోయేవేగా. అమ్మా ఉషా, పాలు మరుగుతున్నాయి, తెచ్చేస్తున్నాను. రావోయి చందమా మా వింత గాథ వినుమా. వెళ్ళమ్మా, అల్లుడు గారు ఎదురు చూస్తున్నారు. వెళ్ళు.
ఏమైందమ్మా? ఏమిటమ్మా ఉషా, ఏమైంది ఏమోనండి, ఉన్నట్టుండి పడిపోయింది. ఇప్పటిదాకా బాగానే ఉంది కదా ఉషా, ఏమైంది ఉషా? చూడమ్మా చూడండి ఉషా, ఏమండి వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. అలాగే. అమ్మా నొప్పి అమ్మా నొప్పి అమ్మా నొప్పి నొప్పి అమ్మా నొప్పి 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 డాక్టర్ వచ్చేస్తుంటారు. తప్పండి అమ్మా, కొంచెం తప్పండి, పక్కలండి. గాలాడాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, కొంచెం తప్పండి ప్లీజ్, కొంచెం వెనకాల ఇటండి అమ్మా, వెళ్ళండి అమ్మా. అమ్మా నొప్పి అమ్మా నొప్పి అమ్మా నొప్పి 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 అమ్మా నొప్పి నొప్పి అమ్మా నొప్పి అమ్మా నొప్పి నొప్పి. నీకు వైద్యం తెలుసా బాబు? ఈ నొప్పి పోవడానికి వైద్యం అక్కర్లేదండి, వ్యాయామం తెలిస్తే చాలు. అంటే నేను చెప్తాగా. నొప్పి వద్దు, అదే తగ్గిపోతుంది. ఆ, వచ్చినట్టే పోవడానికి తుమ్ము కాదు ఉషా, నొప్పి. పడుకో పడుకో. ఏమండి కొంచెం తప్పండి ప్లీజ్, ఇటు రండి. గాలాండి ఉండి, కొంచెం వెనకాలండి. గాలాండి వచ్చు కదా. పడుకో పడుకో ఉషా, పడుకో. గాలి గాలి ఆడాలి కదా. ఇప్పుడు నోట ఒకటో బాగా చెయ్యాలా కదిలితే పొట్ట కదిలి నొప్పి ఎక్కువ అవుతుంది. తీయుషా తీయుషా తీయి తీయమ్మా. తీయి. చేతిని పొట్ట మీద ఇలా రాస్తూ 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 అప్పుడప్పుడు బొగ్గని ఇలా 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 నిమురుతూ. పొగ్గులెందుకు బాబు, సోద్యం కాకపోతే? అది పొట్టకు సంబంధించిన నరాలు బొగ్గల్లో ఉంటాయండి. సో ఇలా సవరదీస్తూ నిమురుతూ అప్పుడప్పుడు ఇలా నొప్పి తగ్గిపోయింది. అయితే పద పైకి వెళ్దాం. అబ్బా మళ్ళీ ఇక్కడ మొదలైంది. మళ్ళీ వచ్చింది అనుకున్నా. మాయరాగం ఎందుకు రాదు? ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు అక్కడ కింద పెట్టు, అటు అలా తిప్పు. ఇప్పుడు అలా తిరుగు, అలా అలా అలాగే. ఇప్పుడు మెల్లిగా వెనక్కి వాళ్ళు. ఇప్పుడు నీ చేతులు మెల్లగా ఇలా పైకి తీసుకొచ్చి అది అబ్డమన్ టైట్ అవ్వాలి కదండి. టైట్గా పట్టుకో, టైట్గా. నా చేతులు నీ నడుము మీద ఇలా పెట్టి రాస్తూ రాస్తూ రాస్తూ. అమ్మా కాస్త ఉయ్యాలు ఊపండి. లాహిరి లాహిరి లాహిరిలో. పాటలెందుకు బాబు? మ్యూజిక్ థెరపీ అమ్మా, రాగాలతో రోగాలు పోగొట్టచ్చు. అందరూ ఓపెన్ అమ్మ ఉయ్యాలా. ఊగేనుగా ఊగేనుగా. చూడండి, ఎంత హ్యాపీగా ఉంటే నొప్పి ఎవరికండి? నొప్పి డాక్టర్. నొప్పి ఉడికైతే మీకు చెమటలు పడుతున్నాయి ఏమిటండి? కడుపులో నొప్పి తగ్గడానికి కసరత్ చేశాను. కసరత్తా? అదేం పతి? హోమియోపత అలోపత? రెండూ కాదు, ఉషాపతి. తను ఉషా, నేను పతి. ఓహో అర్థమైందిలేండి. డాక్టర్ నొప్పి తగ్గిపోయింది, ఇంజెక్షన్ వద్దు. లేదు డాక్టర్, రేపు మళ్ళీ రావచ్చు, మీరు కానివ్వండి. మీరు భర్త కాబట్టి ఓ ముఖ్య విషయం మీకు చెప్పాలి. చెప్పండి డాక్టర్, దగ్గరుండి చూసుకుంటాను. ఏం లేదు, ఓ వారం రోజుల పాటు మీరు ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు. అవును, మీ ఇద్దరు కూడా అమెరికా వచ్చేయచ్చు కదా. నీకుండే క్వాలిఫికేషన్స్కి ఇక్కడ కన్నా అక్కడే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. లేదు కిషోర్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. మీలాగా మా అన్నయ్య దేశాలు పట్టుకు తిరగడండి. అవునరా అన్నయ్య? హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్? అదేంటి అలా అడుగుతున్నావు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆహా అలానేం కాదు, చూస్తుంటే తన అంత కలివిడిగా ఉన్నట్టు అనిపించడం లేదు.
నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావేమోనని. ఇబ్బందులు అంటే జనరల్ గా తను పెరిగిన వాతావరణం వల్ల చిన్న పెరుకు. అదర్వైజ్ ఐమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఓకే ఆనంద్, ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఉషా, ఉషా. ఏమ్మా వంటలు ఎంతవరకు వచ్చాయి? రెండో పంత అవుతుందన్న. త్వరగా కానివ్వండి. అలాగే. మావయ్య, ఉష ఎక్కడా? మేడ మీద ఉన్నట్టుంది బాబు. బాబు రేపు బంధువులంతా వెళ్ళిపోతున్నారు, అందుకు సరదాగా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. నువ్వు భోజనం చేసి వస్తే అంతా కూర్చుందాం. ఆ భోజనాల కార్యక్రమం ఏదో మీరు కానివ్వండి, ప్రోగ్రాము నేను ఆడిస్తాగా. పోయిన శీతాకాలంలో మేము ఆగ్రాలో చలికి తట్టుకోలేకపోయామే. రేపు మీరు హనీమూన్ వెళ్తున్నారటగా, స్వెటర్లు అవి పట్టుకుని వెళ్ళండి. ఒక్క శీతాకాలం ఏంటే, మొత్తం జీవిత కాలానికి సరిపడే స్వెటర్ దీని మెళ్ళ ఉంటే, అంటే దీనికి కుంపట్లా వెచ్చగా ఆయనుంటే స్వెటర్ ఎందుకు? ఉషా, బాగుంది. అందరూ చాలా బాగా సిగ్గుపడుతున్నారు. కాసేపు బయటికి వెళ్ళి సిగ్గుపడతారు. పొడుస్తావు, పొడిచి పొడిచి చంపుతావు. పొడు, చంపు, మర్డర్ చేసి పారే. నాకు ఇప్పుడు అర్జెంటుగా ముద్దు కావాలి. ఇచ్చుకుంటావా, పుచ్చుకుంటావా? ముద్దు అర్జెంట్. ఇచ్చుకుంటావా, పుచ్చుకుంటావా? ఏ ఉషా, ఇంటిది పగలు, బయట ఫ్రెండ్స్ ఉన్నారు. తప్పు. ఏమనుకుంటారు? ఉషా, ఉషా, చెప్పేది నీకే. అరే ఫ్రెండ్స్ ఉన్నారంటే నీ తాత్రం పనికిరాదు. ఉషా, రాత్రి వరకు ఆగలేవా? కంట్రోల్ చేసుకో. అరే అరే వదులు, వదులు, వదులమ్మా. అబ్బా వద్దులు. భోజనాలు రా బాబు కూర్చో. కొంచెం జరగండి. కొంచెం జరగండి. పాపా అవి తీసుకురా. రేయ్ మంచినీళ్ళు పెట్టండి. పడ్డ త్వరగా కానివ్వండిరా. ఏంటి సత్యం, మన ఊరు టూరింగ్ టాకీస్ లో ఏం సినిమా ఆడుతుంది? ఉండమ్మా బొట్టు పెడతా. ఓహో, సరే సరే కానీ అత్తగారు నాకు కూడా వడ్డించండి. పెళ్ళయ్యా కొట్టించాల్సింది అత్తగారు కాదు, పెళ్ళాం. తను వడ్డించాల్సింది పైన వడ్డించేసిందిలేండి. తినండి. ఇది చాలా బాగుంది. పిన్ని గారు లడ్డు తిన్నారా? తినండి, చాలా బాగుంది. అబ్బో స్వీట్ భలే ఉంది. అందరికి వచ్చినాయా? మీకు లడ్డు వచ్చిందా? తినండి, చాలా బాగుంది. అక్కడ అందరికి లడ్లు వచ్చినాయా? చూడండి అక్కడ లడ్లు వచ్చినాయా లేదో. నాకెందుకు నేను తింటాగానే. ఏయ్ అప్పుడు పట్టరా. మీకు లడ్లు వచ్చినాయా? తినండి. ఏంటి పిన్ని
పిండి గారు ఏంటా తింటాం? అరే అర్జెంట్ ఎందుకండి? మెల్లిగా అండి, మెల్లిగా. అక్కడ చూడండి, ఇక్కడ ఏదో అంటుకుంది. ఇక్కడ పక్కనండి, బుగ్గ బుగ్గ మీద అంటుకుంది. అది అదేంటది ఎర్రగా కుంకుమలాగా? క్యారెట్ అండి. మావిడ చెప్తుందండి. నాకు కొట్టించు. పిన్ని గారు, మీ అమ్మాయి చూడండి, నా ఫేస్లో ఉన్న వంకలు ఉన్నాయో వెతుకుతుంది. మీరే చెప్పండి, నా ఫేస్లో ఉన్న వంకలు ఉన్నాయా? చూడు పిన్ని గారిని అడుగు. చూడు దాని మొహం నీ మొహానికే సందమాలా ఉంది. అవునరా అబ్బాయి, ఆ బుక్కమే చుక్కేంటి? చుక్కేంటి? అదే నేను ఇప్పుడు చూడలేదు. మీ అమ్మాయినే అడగండి. అమ్మాయి గట్టిగే. రేయ్, లగేజ్ అంతా జాగ్రత్తగా పెట్టారా? పెట్టామండి. అమ్మా, నువ్వు కూడా రావచ్చు కదా. చూడమ్మా, హనీమూన్ అంటే కొత్త దంపతులు మాత్రమే వెళ్ళేది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఇంకా దగ్గరవటానికి. అయినా నువ్వెవరమ్మా నన్ను రమ్మంటున్నావు? ఏమండి, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? నాన్న. ఎవరమ్మా నువ్వు? నన్ను నాన్న అని పిలుస్తున్నావు? ఏ ఊరు నీది? ఏం కావాలి నీకు? నాన్న. పిచ్చి తల్లి, నీ మెళ్ళలో తాళి పడిన తర్వాత నువ్వెవరో మేమెవరో. ఆ అబ్బాయిని నమ్మి నిన్ను అతని చేతిలో పెట్టాం. ఇక మీదట మంచి అయినా చెడైనా, కష్టమైనా సుఖమైనా అతనితోనే. మాకేం సంబంధం లేదు. వెళ్ళమ్మా, అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. ఒరే తమ్ముడు, నువ్వైనా రావచ్చు కదరా. ఎవరండి మీరు? సారీ, నాకు పరాయాడ వాళ్ళతో మాట్లాడే హ్యాబిట్ లేదు. చూడండి మిస్టర్ సుశానంద్ గారు, యువర్ హస్బెండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్. అక్క పెళ్లి సంగతి అయిపోయింది, ఇంకా నా సంగతి ఏంటో. నీ సంగత లోపల ఈత మెత్త రెడీగా ఉంది, ఇప్పుడే పెట్టేస్తా ముహూర్తం. లోపలికి రా. అమ్మో, కొడకండి, కొడకండి. ఏమండి, రెడ్ ఫుట్ అండి. దారిలోనే ఉన్న ఒకసారి కారాపు చెప్పండి. డ్రైవర్, కారాపు. ఇదే కదండి ఎర్రకోట అంటే. బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళందరినీ ఇందులోనే బందీలుగా ఉంచేవాట కదా. చూసావా, మన జాతీయ జెండా స్వేచ్ఛగా ఎలా రెపరెపలాడుతుందో, దాని వెనక ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం ఉందో. అబ్బో, మీకు దేశభక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుందే. కొంపదీసి మీరేమైనా మఫ్టీలో ఉన్న మిలిటరీ ఆఫీసరా? దేశం మీద అభిమానం ఉండటానికి ఏ మిలిటరీ ఆఫీసరో పోలీస్ ఆఫీసరో కానక్కర్లేదు. ఈ దేశంలో పుడితే చాలు. ఏమిటి, ఇండియా గేట్ మన పక్కనే ఉందండి. అవును, అది ఇండియా గేటే. నువ్వు ముందెళ్ళి స్నానం చేసిరా. అయ్యో, అదేంటండి అలా మూసేశారు? మరి లేకపోతే ఏంటి? మనం హనీమూన్ ఎందుకు వచ్చాం? ఇలాంటివి చూడటానికి కాదు, ఇంతకంటే అందమైన ప్రదేశాలు చూడటానికి. రేపు మనం ఆగ్రా వెళ్తాం, కానీ తాజ్మహల్ చూడటానికి కాదు. అలాగే కాశ్మీర్ వెళ్తాం, మంచు కొండలు చూడటానికి అసలే కాదు. అన్ని చోట్ల ఇలాగే కర్టన్లు తలుపులు మూసేసుకుని ఇంతకంటే అందాలని ఎంజాయ్ చేయడానికి. పద పద, టక్మన్ స్నానం చేసి పట్మన్ రెడీ.
ఏంటి వెళ్ళు, వెళ్ళి త్వరగా చేసిరా. ఏం పర్వాలేదు, వెళ్ళి స్నానం చేసిరా. కొంపలేం మునిగిపోవు. వెళ్ళి వెళ్ళి త్వరగా వెళ్ళిరా. పోనీ ఒక పని చేస్తానండి, మన ఇలా బయటకు వెళ్ళి తిరిగి వచ్చాక చేస్తాను. బాగుంది. స్నానం చేయకుండా బయట తిరిగితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఢిల్లీ చాలా స్ట్రిక్ట్. మర్యాదగా వెళ్ళి మర్యాదగా స్నానం చేసిరండి. ఎక్కడండి మర్యాద? ఇలాగైనా మర్యాద? ఆ భగవంతుడు నాకు రౌడీతో రాసి పెట్టాడు. నేను చెయ్యనంటే చెయ్యను. ఓకే, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే వెళ్దాం. నా స్నానం అయిపోయింది, నేను రెడీ. ఏయ్, ఏంటి అవుతారు అమ్మూర్లాగా? దృష్టి తగులుతుంది, అలా అనకండి. నా బంగారు తల్లివి కానీ ఏంటివి? బంగారమే? ఆహా, బంగారం కాదు, కానీ బంగారం లాంటివే. లాంటివైతే పర్వాలేదు. మా పిన్ని ఇచ్చిందండి. మా పిన్నికి నేనంటే ఎంతో ఇష్టం. ఆహా, అవును. ఇంతకు మనం వెళ్ళేది ఢిల్లీని చూడటానికా లేక ఢిల్లీ మొత్తం నిన్ను చూడటానికా? అబ్బా, ఓసిని సిగ్గు బంగారంగాను. చెప్పు తల్లి, ఈ గెటప్ నీకు నచ్చిందా? పిన్నిచ్చింది కదా, నచ్చింది. సరే పద. Excuse me, can you take a photograph of us? Thank you. Thank you. Wow, what a beautiful Indian traditional dress. Ask if you can have your photograph. Excuse me, sir. Your wife is so beautiful. Can I have a picture of her, please? Sure. సరే వెళ్ళు. Oh, thank you. Smile. Okay, let's get everybody together. Here we go. Okay, everybody smile. Thank you. Thank you so very much. Very much. Fantastic. Bye. Okay, smile.
उषा सर, मेरी बीवी को देखा, वो सिल्क साड़ी और बहुत ज्वेलरी। अच्छा, आपने तलाश किया? हाँ, अच्छी तरफ देखा। ठीक है, मैं अपने आदमी को भेजता हूँ, आप भी तलाश कीजिए। प्लीज प्लीज। Excuse me, has my wife come back? No, sir. She has not come. Okay, please give me the key. Usha? 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 ఒంటరి దానిలో వదిలేసి వెళ్ళిపోవడమేనా? నాకేమైనా అయితే, నన్ను ఎవరైనా ఎత్తుకుపోతే, నేను చచ్చిపోతే, మా వాళ్ళని నమ్మి మీ చేతిలో పెడితే ఇలాగే నా చూసుకోవడం. మీరు రౌడీ, పెద్ద రౌడీ. పెళ్ళైంది మొదలు. ఎప్పుడు ఒంటి మీ చేద్దామా? ఎప్పుడు బట్టలు లేకుండా చూద్దామా? ఒక్కటి మంచి అలవాటు ఉందా? కోపం వస్తుంది, ఇష్టం లేదు, మీరంటే అస్సలు ఇష్టం లేదు. కోపం నాకొచ్చినప్పుడు ఆయనకి రావచ్చు కదా, ఆయనకి రాలేదు, నాకొచ్చింది. నేను అలా అనుకోకూడదు. నాకు బుద్ధి లేదు. ముద్దడిగారే గాని పెట్టలేదు కదా. బట్టలు ఎక్కడ చూడాలనుకున్నారే కానీ చూడలేదు కదా.
నా ఒంటికి తెమ్మురు ఎక్కువ. పాడి పశువులు సకాలంలో సక్రమంగా ఎదకు వచ్చి చూలు కట్టేటట్టుగా చూసుకోవాలి. చూడి పశువుల పోషణలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పాడి పశువులు ప్రతి సంవత్సరం ఈనేటట్లుగా పునరుత్పత్తి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించాలి. మేలుజాతి పాడి పశువు శరీర లక్షణాలు ఎలా ఉంటాయంటే, పాడి పశువు ఆడ లక్షణాలు కలిగి సులువుగా ఉండాలి, చర్మం పలుచుగా మృదువుగా ఉండాలి, కళ్ళు చురుగ్గా మెడ పొట్టిగా ఉండాలి, పొదుగు బాగా విస్తరించి శరీరానికి బాగా అత్తుకుని ఉండాలి. ముఖ్యంగా గేదెల్లో ముర్రా, నీలి, రావి జాతులు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% గేదెలు భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంలో గేదెల సంఖ్య పశువుల సంఖ్యలో 3వ భాగమే అయినా గేదె పాల ఉత్పత్తి మొత్తం పాల ఉత్పత్తిలో 60% వరకు ఉంటుంది. ఇక ఈ పాడి పశువుల ఎంపిక విషయానికి వస్తే, దురలవాట్లు లేని ఆరోగ్యమైన పశువుల్ని, మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువుల్ని పోషించుకోవాలి.
పాడి పశువులు మొదటి 5 ఈతల్లోనే గరిష్ట స్థాయిలో పాల దిగుబడిని ఇస్తాయి. కాబట్టి మొదటి ఈత లేదా 2వ ఈతలో ఉండి ఈనిన నెలలోపు పశువుల్ని ఎంపిక చేయాలి. పశువుల సంతతి వివరాలు ప్రభుత్వ ఫారాల్లో లేదా పెద్ద పెద్ద ఫారాల్లోనే దొరుకుతాయి. కాబట్టి సాధారణంగా సంతలో కొనుగోలు చేసేటప్పుడు పశువు శరీర లక్షణాలు, దాని యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంతటితో పాడి పరిశ్రమ పశువుల పెంపకం కార్యక్రమం ముగిసింది. వచ్చే వారం గర్భధారణ చేయించడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఏంటది చూస్తున్నాగా? అంటే ఏంటి నీ ఉద్దేశం? తాజ్మహల్ చూడటం మానేసి నిన్ను చూస్తూ కూర్చోవాలా? బుర్రున్నాళ్ళు ఎవరైనా అద్భుతమైన తాజ్మహల్ని ఎదురుగా పెట్టుకుని నీ మొహం చూస్తూ కూర్చోరు. అయినా మీ ఆడాళ్ళకి ఎంత గొప్ప అందగతులని ఫీలింగ్ ఉన్నా తాజ్మహల్ ముందు This is Taj Mahal, one among the 7 wonders of the world. It was built by Shah Jahan. ఇంత స్వచ్ఛమైన ఫీలింగ్ని ఏ అందంతో పోల్చగలని చెప్పు. సార్, ఎస్పీ గారు లైన్లో ఉన్నారు. సార్, నేను రాంప్రసాద్. ఎస్ సార్, ఐఎస్ఐ ఏజెంటేనండి. మనం అనుకున్నట్టుగా మూసంజాయి మార్కెట్ ఏరియాలోనే దొరికాడండి. ఎస్ సార్, సూసైడ్ స్క్వాడ్ లానే ఉన్నాడు సార్. సార్, నేను గోవింద్ సార్. వీడి గ్యాంగ్ ఇంకా ఉన్నట్టున్నారు సార్. అలాగే సార్, మొత్తం లాగుతాం సార్. నమస్తే సార్. పీకుదామా? తెలియదు సార్. ఇంకా ఎవరెవరు ఉన్నారు? తెలియదు సార్. నాకు చెప్పరా? వాడు ఎవరో నాకు తెలియదు సార్. తెలియదు సార్. వాడు చెప్పరా? తెలియదు సార్. తెలీదు? తెలియదు సార్. తెలీదు? నేను వచ్చి అరగంట అయింది. చెప్పాను కదా సార్, ఓ పక్క మీ పని జరుగుతుందని. 10 నిమిషాలకే మీరు అరగంటని ఫీల్ అయితే ఎలా? కాసేపు వెయిట్ చేయండి. ఇందాకటి నుంచి ఇదే మాట. కొంచెం సేపు చిన్న మంత్లీ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏదో పెద్ద రాజ్యాంగం రాస్తున్నట్టు పోజు. సార్ ప్లీజ్ కంట్రోల్ యూర్సెల్ఫ్. ఏంటో కంట్రోల్ చేసుకునేది? పని చేయడం చేత కాదు కానీ కౌరులు చెప్తావు. పైగా దేశానికి ఏదో సేవ చేస్తున్నట్టు పెద్ద పోజు. ఎక్కడైనా స్టేట్మెంట్
ప్లీజ్ టేక్ యువర్ స్టేట్మెంట్. సారీ. ఇట్స్ ఓకే సిడా. నెక్స్ట్. ఐఎమ్ సారీ, నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ బీ సారీ. అనవసరంగా కొంచెం ఎమోషనల్ అయ్యాను. చూడండి, ఆవేశం అనేది చాలా విలువైంది. దాన్ని మనం రైట్ టైంలో వాడితే చాలా ఉపయోగం. Hey, what's going on here? What's this bloody pickle and oil? ఉండవమ్మా, కష్టపడి తెచ్చుకున్న ఆవకాజాడి కాస్త నేల పాలైతాను. యూ అన్కల్చర్డ్ కంట్రీ బ్రూట్. ఏంటి కంట్రీ బ్రూట్ అంటున్నావు? కంట్రీ పీపుల్ లేకపోతే మన కంట్రీ ఎక్కడుంది? పాప్డ్ హెయిర్, లిప్స్టిక్, స్లీవ్లెస్, హై హీల్స్ వేసుకుని అదే కల్చర్ అనుకోవడం హైట్స్ ఆఫ్ నాన్సెన్స్. The roots of all cities lie only in the countryside. The food your city people eat and the clothes you wear come from villages only. Don't you know that? Unless you have regard for the villages, you have not understood the real values of life. Culture atta culture. Culture is something where you have to respect other persons and their feelings. If you ignore these facts, you will be the most uncultured brute on earth. Try to behave yourself. చదువు ఉంటేనే సరికాదు, సంస్కారం ఉండాలి. సరే, వాళ్ళ చదువు సంగతి అలా ఉంచు. ఇంతగా అమ్మాయి గారు చదువు సంగతి ఏమిటో? ఇంగ్లీష్ దంచేస్తున్నావు? ఎంతవరకు చదివేవేంటి? ఏయ్, ఏంటిది? ఎంతవరకు చదివావంటే ఏడిపోతుంది ఏంటి? ఇంటర్ పరీక్షా ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కుమారి కే ఉషా. ఏయ్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చావు నువ్వు, మరి ఇంటర్మీడియట్ తాపేశావే? నాకు అందుకే మీరన్నా ఈ పెళ్ళైనా మా నాన్న అస్సలు ఇష్టం లేదు. చదువు అంటే చాలా ఇష్టం, ఎంతో చదువుకోవాలనుకున్నా. నా ప్లాన్స్ అన్ని పాడు చేశారు మీరంతా. మా నాన్నకేమో నన్ను ఒక అయ్య చేతిలో పెట్టేస్తే చాలు, తన బాధ్యత తీరిపోతుంది. మీకేమో నచ్చిన అమ్మాయి పెళ్ళవైపోతే చాలు. టీవీ వాళ్ళు, పత్రికల వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. వాళ్ళతో ఇదవుతాను అదవుతానని ఎన్నో గొప్పలు చెప్పాను. ఏమయ్యాను? చివరికి మీ పెళ్ళనయ్యాను. నీకు చదువు అంటే అంత ఇష్టమా? మీకంటే మా నాన్నకంటే కూడా ఇష్టం. మరైతే ఇప్పుడు చదువుకో. వేళ కొలను చేయక్కర్లేదు. హే, నేను నిజంగానే చెప్తున్నాను. పెళ్లికి ముందు నీకు ఏమేమి ఆలోచనలు ఉన్నాయో వాటిని మార్చుకోని అవసరం లేదు. నీకు చదువుకోవాలంటే చదువుకో, ఆ తర్వాత ఉద్యోగం కూడా చేస్తానంటే చెయ్యి. The phase transformation ratio is equal to the turns ratio. For example, 11,000 by square root 3 is equal to primary phase voltage. Therefore, we can easily find out the transformation ratio. Example, copper and aluminium. Insulators. Insulators are substances which are not copper and aluminium. Insulator. Comparatively and relatively not allowed.
నగర్ రోడ్ నంబర్ 7 శ్రీనిలయ ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ రాయరా రాయ్ తొమ్మిది ఆనంద్ గారు ఒక్కరే వస్తున్నారు మీ మిస్సెస్ ఎక్కడ నేను ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకోవాలి సార్. వస్తాను. ప్రసాద్, ఆ మస్తాన్ గడి చెప్పిన ఐఏఎస్ ఏజెంట్ వీడేనంటావా? ఖచ్చితంగా వీడే. ఇలాంటి వాళ్ళని స్లీపర్స్ అంటారు. సొసైటీలో మామూలు మనుషుల్లా కలిసిపోయి ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుపోతుంటారు. చూసావా, వీడి మనల్ని చూడగానే ఎంత ఎలర్ట్ అయిపోయి మనల్ని షూట్ చేయబోయాడు. ప్రసాద్, దెబ్బైపోయాం. వీడి చేతిలో ఉన్నది పిస్టల్ కాదు, హెయిర్ డ్రయర్. ఖచ్చితంగా వీడు ఐఎస్ఐ ఉండడు. ప్రసాద్, వాడు తప్పించుకున్నాడు. అసలైన ఐఎస్ఐ ఏజెంట్ వీడేనన్నమాట. ఆ మస్తాన్గా అడ్రస్ 9 కాదు 6. దాన్ని మనం తలకిందులుగా చూసాం. అక్కడ చూసి వాడు చచ్చేటట్టున్నాడు. మొత్తం రివర్సే మనకు. మస్తాన్ రాసింది 6 కాదు 9.
ఆయనకి ఏమైంది? ఆయన భర్త అండి. ఏమండి? ఏమండి? ఆయన హస్బెండ్ అండి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఏమండి? అయ్యో ఏమండి? ఈ రోజు నువ్వు చేసిన పాపాలకి ఐపీసీ ఇచ్చే జడ్జిమెంట్. నీలాంటి పాపిస్టోడ్ని ఉరి తీయాలని మనసారా కోరుకుంటున్నాను. డెత్ విషెస్. కేతినేని ఆనందబాబు అనబడే ఈ ముద్దాయిని టాడా యాక్ట్ కింద ఆయుధ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేయడమైనది. ఈ దేశ పౌరుడై ఉండి విదేశీ ఏజెంట్గా పనిచేస్తూ అక్రమంగా ఆయుధాలు, అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడమైనది. కావున ముద్దాయికి టాడా యాక్ట్ కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది అండర్ ప్రొవిజన్ ఆఫ్ ఐపీసీ. ఏం చేస్తాం, అంతా మన కర్మ. యావజ్జీవ కారాగార శిక్ష. ఈ ఊళ్ళో మనకి పనే ఉందమ్మా. పదమా వెళ్ళిపోతాం. ఏంటి నన్ను అనేది? ఎక్కడికి రమ్మంటున్నా నన్ను? చెయ్యి నేరానికి అవతల ఆయన శిక్ష అనిపిస్తున్నారు. కళ్ళు కూడా చీమకైనా హాని తలపెట్టరే. ఆయన్ని వదిలేయడమేనా? యావజీవ శిక్ష అంటే ఎంతకాలమైనా ఆయన కోసం ఎదురు చూస్తాను, ఆయన కోసం పోరాడతాను.
నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కోసం చేయగలిగింది చేస్తాను. ఆయన కేవలం నా భర్తే కాదు నాన్న, నాకు మంచి స్నేహితుడు, నాకు గొప్ప గురువు. నువ్వేంటి నాన్న నన్ను కన్నందుకు బాధ్యతగా పెళ్లి చేసేస్తే అయిపోయింది అనుకున్నా. కానీ అలా కాదు నాన్న, ఆయన నా ఇష్టాలేంటో తెలుసుకున్నాడు. నేను చదువుకోవాలంటే చదువుకొనిచ్చాడు. నా ఫీలింగ్స్ కూడా విలువనిచ్చాడు. అయినా నువ్వెవరు నాన్న నన్ను మీ ఊరు రమ్మంటున్నా? నీకు నాకు ఏంటి సంబంధం? ఎప్పుడైతే నువ్వు ఆయన చేతులు పెట్టావో ఇక మంచిన చెడ్డైన ఆయనతోనే. ఇక మీరు బయలుదేరండి నాన్న. ఇక్కడ ఉండి నన్ను ఇంకా పిరికితాన్ని చేయొద్దు. క్షేమంగా వెళ్ళిరండి. అక్క, నేను నీతోనే ఉండి చదువుకుంటానే. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ భర్త ఏమైనా మహాత్మా గాంధీయా లేకపోతే సుభాష్ చంద్ర బోసా? వందల మంది అమాయకుల చావుకు కారణమైన ఐఎస్ఐ ఏజెంట్, దేశద్రోహి. ఓకే, బిడ్డ ఎంత చెడ్డవాడైనా తల్లికి మంచివాడుగానే కనిపిస్తాడు. అలాగే ప్రతి ఒక్క నేరస్తుల భార్య తన భర్త నిర్దోషనే చెప్తుంది. డోంట్ గివ్ మీ దిస్ క్రాప్. దట్స్ ఇట్. హలో, వాట్ హ్యాపెండ్ టు ద ఫైల్స్? ఐ ఆస్క్. గెట్ ఇట్ ఫాస్ట్. సార్, yes, చెప్పు. డోంట్ వేస్ట్ మై టైం. టెల్ మీ. నా భర్త గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. అలానే ఆధారం లేకుండా చెప్పట్లేదు సార్. అసలు నా భర్త టెర్రరిస్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మస్తాన్. వాట్ అబౌట్ హిమ్? ఆ మస్తాన్ కోర్టులో ప్రెసెంట్ కాకముందే సూసైడ్ ఎలా అటెంప్ట్ చేసుకున్నాడో ఆరా తీస్తే మనకి ఏదైనా ఆధారం దొరకచ్చు కదా సార్. వాట్ డు ఐ సే ఫర్ యువర్ ఇగ్నరెన్స్? మస్తాన్ లాంటి వాళ్ళు సూసైడ్ స్క్వాడ్. అలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం పెద్ద లాజిక్ ఏం కాదు. ఓకే, అసలు నీ మొగుడికి ఉరిశిక్ష పడలేదని నేను బాధపడుతుంటే వాడితో పెద్ద నిర్దోషిని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావేంటి? లోక్, ఇలాంటి దేశద్రోహిని కట్టుకున్నందుకు నాకు దక్కింది ఇంతే అనుకుని ఊరికి వెళ్ళిపో. రే, ఫైల్స్ ఎక్కడ్రా? ఐ సెడ్ అవుట్. చూడు, నీ మొగుడేమని చేబు దొంగ నగల దొంగ అనుకుంటున్నావా? ఇలా ఆఫీసుల చుట్టూ తిరిగితే వదిలేయడానికి? వాడు దేశద్రోహి. నువ్వు ఆఫీసర్లతో సిద్ధపడినా కూడా వాడిని వదిలిపెట్టరు. నేరం వాడు చేస్తే వాడిని కట్టుకున్న పాపానికి శిక్ష నీకు కూడా పడింది. నీ వయసు కూడా ఆ 4 గోళ్ల మధ్య ఎందుకు వాడిపోవాలి? కావాలంటే నువ్వు దీని మీద ఉద్యమలేవది. మా ఇద్దరు ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. నెలకి నీ ఇంటికి అయ్యే ఖర్చంతా మేము భరిస్తాం. చక్కగా ముగ్గురం కలిసికట్టుగా గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకుందాం. కలకలం మేము కీప్ చేసుకుంటాం.
వాచ్మెన్, ఏంటమ్మా? ఆ 6 నెంబర్ ఫ్లాట్ లో ఎవరుంటున్నారు? ఇబ్రహీము సుబ్రహీము ఎవడోనమ్మా. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎలా వెళ్తాడో కూడా ఎవరికి తెలీదు. ఏమ్మా? అదే లేదు, తెలుసుకుందామని ఓ వస్తా. MC 109 మెహందీ. రావట్లేదు. అక్క భయం వేస్తుంది, వెళ్ళిపోదామే. ఒరే, నాకు కూడా భయంగానే ఉందిరా, కానీ మీ బావ గురించి మనం ఏమైనా చెయ్యాలి కదరా. ఫిగర్ అదిరింది రోయ్, ఫ్యామిలీలా ఉంది. ఫ్యామిలీయో ఫ్యామిలీ టైపో. ఎలా బామర్ది, మీ అక్క రేట్ ఎంత? రేట్ ఎంతో చెప్పరా? చెప్పరా చెప్పరా, ఎంతైనా పర్లేదు. ఇక్కడ ఇబ్రహీం అని ఇబ్రహీం ఖాన్ కరక నంబర్ కాయ్ MC 109. ఓ వాడా, పరదేశీ వాళ్ళ. నువ్వు సీదా పోయి లెఫ్ట్ తిరిగితే 3వ ఇల్లు. ఓహో, ఇబ్రహీం గడ్ కేసా? పదండ్రా. శ్రీనివాసమూర్తి గారు ఉన్నారా? లేరమ్మా, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఎక్కడుండొచ్చు? అశోకాబాద్లో ట్రై చేయండి అమ్మా. కూర్చోరా. జస్ట్ మినిట్ ప్లీజ్. ఒక్కసారి చెప్తే అర్థమవుతా నీకు. ఏం కావాలి నీకు అసలు? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు? అది కాదు సార్. సార్ సారీ గైస్. చెప్పు చెప్పు. నేను చెప్తా సార్. నేను ఒక గెడ్డో అతను చూసాను సార్. అతను ఇంటి బయట లాక్ చేసింది సార్. అప్పుడు నా పిన్ తీసి ఓపెన్ చేశాను సార్. అక్కడ ఒక స్లిప్లో అడ్రస్ రాసి ఉంది సార్. నేను మా తమ్ముడు అక్కడ మెయిన్ ఏరియాకి వెళ్ళి అక్కడ అతను రూమ్ లోపలే ఉన్నాడు సార్, కానీ బయట మాత్రం తాళం వేసింది సార్. Wait. Excuse me friends, I have something important, okay? See you guys later. Come. Hey. Hey. What? कौन है तू? तेरा बाप श्रीनिवास मूर्ति CBI.
నీ పేరేంట్రా? ఆ? అబద్ధం చెప్పకూడదు. అబే బోల్ బే తెరా నామ్ క్యా హై? ఇబ్రాహిం. ఇబ్రాహిం. అవును, అదేంట్రా బయట తాళమేసి లోపల పడుకున్నావు? ప్రేతాత్మవా? రాత్రి పాచి జరిగింది సార్. మా ఫ్రెండ్ భోజనానికి వెళ్తున్నాను రమ్మన్నాడు. నేను రానన్నాను. బయట తాళం వేసుకుని వెళ్ళి ఉంటాడు. మళ్ళీ వస్తాడా? వస్తాడుగా, వెయిట్ చేద్దాం. కూర్చోమా. ప్లీజ్ సిట్ డౌన్. ఆనంద్ అరెస్ట్ చేసింది మీరే కదా? ఏ ఆనంద్ సార్? టాడా కింద అరెస్ట్ అయిన ఐఎస్ఐ ఏజెంట్ కేతినేని ఆనంద బాబు. ఓ, ఆ ఆనంద. అవును సార్, మేమే. ఐఎమ్ గ్లాడ్ యూ రిమెంబర్. వెల్, నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆనంద్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మస్తాన్ పోలీస్ కస్టడీలోనే సూసైడ్ చేసుకున్నాడు. am I right? అవును సార్. ఏం లేదు, ఈ కేసు సిబిఐ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్ని డీటెయిల్స్ మిస్ అయ్యాయి. సో టోటల్ డీటెయిల్స్తో ఈ కేసుని మళ్ళీ ఫైల్ చేసి నాకు ఇస్తారా? Sure. Yes, sir. Thank you. That's it. Yes, sir. Thank you, sir. ఎవర్రా వచ్చింది? ఏమైంది సార్? ఇన్ని గౌరవమైన కుటుంబాల మధ్య దీన్ని ఎలా ఉండిస్తా? ఈ మొగుడు కాస్త జైల్లో ఊసేలకు పెడతాడు, ఇదేమో ఒళ్ళు కొవ్వెక్కి ఏకంగా బిజినెస్ మొదలు పెట్టేస్తాడు. ఏం మాస్టారు, అర్థమైందా? అది పచ్చి బిచ్. రాత్రి అయితే చాలు, అటు మెహందీ నుంచి అటు జూబ్లీస్ దాకా మొత్తం దానేరేలే. వీటన్నింటినీ ప్రతి కోణం నుండి పరిశీలిస్తుంటే ఒక అమాయకుడు శిక్షింపబడ్డమే కాకుండా పాకిస్తాన్ గూఢచారులు ఏదో పెద్ద ఉపద్రవమే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ఆనంద్ కేసుని తిరిగి ఓపెన్ చేసి స్పెషల్ కోర్టుకి సిఫారసు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే భాషా మూమెంట్స్ ప్రస్తుతం మన పరిసరాల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సో ఇమ్మీడియట్లీ కొన్ని రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించి నగరాన్ని అప్రమత్తం చేయాలని కోరుకుంటున్నాం. बातें कम कर, बोल में पानी डाल, सामने भी डालना. इब्राहिम को पकड़ने के बाद
మన మూమెంట్స్ కు చాలా కష్టంగా ఉంది. कोई श्रीनिवास मूर्ति नाम के सीबीआई स्पेशल ऑफिसर है, वो हमारा आदमी को हर तरफ से कॉर्नर कर रहा है. रात को अपने लोगों का मैसेज आया, मन हैदराबाद ऑपरेशन नी तोंदर का पूर्ति చేయమంటున్నారు. वहां कश्मीर में अपने लोगों पर काफी अत्याचार कर रहे हैं. बादशाह, ऐसा लगता है कि हम इब्राहिम को भी खो देंगे. ఈ దేశాన్ని వదలకూడదు, నాశనం చేయాలి, బర్బాద్ कर देंगे. బాషా భాయ్, నిన్ను కలవడానికి ఇన్స్పెక్టర్స్ వచ్చారు. పిలు. సలాం వాలేకుం బాషా సాబ్. సలాం. వాలేకుం సలాం. కూర్చోండి. పరిస్థితులు మన చేతులు దాటిపోతున్నాయి. మీ ఇబ్రాహిం దొరికిపోవడంతో అటు మీకు ఇటు మాకు కూడా సిచ్యువేషన్ చాలా టెన్స్డ్గా మారిపోయింది. ఒక్క తప్పుదిద్దు కూడా మీతో చేతులు కలిపి పూర్తిగా మునిగిపోయాం. ఇప్పుడు అసలైన టెర్రరిస్ట్ కాస్త సిబిఐ కస్టడీలో ఉన్నాడు. వాడు మొత్తం కక్కితే స్పెషల్ ఆఫీసర్ కాస్త మమ్మల్ని బొక్కలో పడేస్తాడు. మా ఉద్యోగాల మాట దేవుడెరుగు, మొత్తం మా ప్రాణాలకి ముప్పొచ్చి పడింది. ఇప్పుడు ఆనంద్ గారి కేసు రీఓపెన్ చేసి స్పెషల్ కోర్టుకి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆనంద్ కూడా పెరోల్ మీద రేపో మాపో బయటకు వస్తున్నాడట. మీరు అంత ఏం కంగారు పడద్దు, పరిస్థితి అప్నే అప్ ఠీక్ హో జాయేగి. పైన చూడ్డానికి అల్లా ఉన్నాడు. డోంట్ గెట్ ఎమోషనల్. నీలాంటి భార్య ఉన్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? చాలా ధైర్యంగా కూడా ఉంది. భార్యకు భర్త మాత్రం అండ కాదు, భర్తకి భార్య కూడా అండే. ఇలా ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు విడతీయగలరు చెప్పు? పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదండి. నిజంగా చాలా పెరిగిదానండి. తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. గట్టిగా ఏడవాలి. వేళాపాళా లేకుండా వచ్చినట్టున్నావు. ఆయన మనలో మనకేంటి కానీ ఏంటన్నా ఇప్పుడే వచ్చినట్టున్నావు ఏంటి? ఇన్ని రోజులు జైల్లో మొహం వచ్చిపోయింది. ప్రసాద్, నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. మరదల గారి చేతి వంటనే రుచి చూడండి. చూడానంద్, నువ్వు బయటకు వచ్చింది కేవలం పెరోల్ మీదనే. తీర్పు తేలాల్సింది స్పెషల్ కోర్టులో. అక్కడ సాక్ష్యాలన్నీ కరెక్ట్గా ప్రెజెంట్ కాబడాలి, సాక్షులు సరిగ్గా చెప్పాలి. ఇంకా చాలా తతంగా ఉంది. అన్నీ నీకు అనుకూలంగా జరిగినప్పుడు కదా నువ్వు పూర్తిగా బయటకు వచ్చేది. ఈలోగా నువ్వు అనవసరంగా తోక జాడించకుండా ఉంటే మంచిది. నువ్వు పర్వాలేదయ్యా, జెంటిల్మెన్వే. నీ పెళ్ళానికే కాస్త జోరెక్కువ, కొంచెం కంట్రోల్ చేయగలిగితే మంచిది. ఇన్నాళ్ళు పోలీసులు తలుచుకుంటే ఏమిటో చూశారు, ఇక పోలీసులతో పెట్టుకున్నారా అనుభవించాల్సింది చాలా దారుణంగా ఉంటుంది. ఉప్పు కారాలు బాగానే తగిలిస్తున్నావు. నీ ఆకలి సంగతి చూసుకుంటే సరిపోదు, పాపం తన ఆకలి సంగతి కూడా కాస్త చూడు. బావా, వీళ్ళని చంపేయ్ బావా, చంపేయ్. నువ్వు లేనప్పుడు అక్కనే ఉన్నారు తెలుసా? బావా, అక్క జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళి తిరుగుపోతుంది, తప్పుడు పని చేసేదని కోర్టులో ఫైన్ కూడా కట్టించారు బావా. వీళ్ళని తాళాలతో వదలకూడదు. వీళ్ళని నరికేయ్ బావా, నరికేయ్.
ఎవరో తోడలేరనగా చుట్టూ పట్టుకొని లాకెళ్ళారు. ఇదిగో మా ఆయన దమ్ముంటే ఇప్పుడు చేయండి రా, చూడండి, హ్యాపీగా ఉన్న మా లైఫ్ని డిస్టర్బ్ చేశారు. ఊరుకోను పోగొట్టుకున్న మా లైఫ్ని మళ్ళీ పొందే వరకు ఊరుకోను. చెప్పు భాష ఇక్కడ చెప్పు భాష ఇక్కడ చెప్పు భాష बोल भाषा कहाँ है बोल చెప్పు ముంజాయ్ మార్కెట్ దుర్గమ్మ గుడి పక్కన దుర్గమ్మ గుడి రాజారాం పూల దుకాణం. భాష మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆనంద్ గాడు మేము ఊహించినట్టుగా సాధు జంతువు కాదు, క్రూర మృగంలా రెచ్చిపోతున్నాడు. మమ్మల్ని చంపకుండా వదిలేశాడు అంతే. అటు చూస్తే ఆ సిబిఐ ఆఫీసర్, ఇటు చూస్తే ఇప్పుడు వీడు మమ్మల్ని ఎడాపెడ వాయించి పారేస్తున్నారు. భాష మా ఉద్యోగాలు ఎలాగో పోతాయి, ఇక్కడ మమ్మల్ని బతకనివ్వరు. అందుకే మీ పాకిస్తాన్ వచ్చేస్తాం. అక్కడ మా టాలెంట్ తగ్గ ఏ జాబ్ ఇప్పించినా చాలు. ఈ దేశం మమ్మల్ని గుర్తించదు, కానీ మాకు మీ పాకిస్తానే కరెక్ట్. భాష దయచేసి వెంటనే మా ఇద్దరిని పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు చేయి ప్లీజ్. మీకెందుకు, అన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను కదా. మీరు చాయ్ తీసుకోండి. గుర్తుపట్టావా? ఇండియా గేట్, బాంబ్ బ్లాస్ట్. లుక్ మిస్టర్ ఆనంద్, నీ మీద నాకు సింపతి ఉంది. బ్యాడ్ టైం. మేరే ఆద్మీకి బదులే తుమ్ పకడే గయే. ఈ రోజు స్పెషల్ కోర్టులో నువ్వు ఇన్నోసెంట్ గా రిలీజ్ అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక అసలు విషయానికి వద్దాం. చెప్పు. మీరు 11 గంటలకు కోర్టుకు అటెండ్ అయ్యేలోగా 10 గంటలకు నీ భార్య మాకు పని చేసి పెట్టాలి. అదేమిటంటే, ఈ రోజు నెక్లెస్ రోడ్లో జరగబోయే చిల్డ్రన్స్ డే ఫంక్షన్కి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. ఆ ఫంక్షన్ రిసెప్షన్ ఏర్పాట్లు చూడటం కోసం నీ భార్య చదువుతున్న కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి 15 మంది అమ్మాయిలు సెలెక్ట్ చేశారు. వాళ్ళల్లో నీ భార్య పేరు కూడా ఉండేలా చేశాం. అది పిల్లల ఫంక్షన్, పైగా నెహ్రూ జయంతి కూడా కావడం వల్ల స్టేజ్ మీద తాజా గులాబీలతో డెకరేషన్ చేస్తున్నారు. ఆ డెకరేషన్లో ఇదిగో ఈ రోజ్ బాస్కెట్ని కూడా కలిపేయాలి. ఇందులో ఏముందో అర్థమైందనుకుంటాను. సరిగ్గా 10 గంటలకి పేలేలా సెట్ చేసిన టైం బాంబ్ ఇది. అక్కడ పెట్టేశాక तुम दोनों वहां के वहां स्पेशल कोर्ट चली जाओ. డోంట్ గెట్ ఎమోషనల్. ఇదంతా మీరు ఒప్పుకుంటేనే, లేదంటే ప్లాన్ మరోలా ఉంటుంది. ఈ దేశం కంటే మా ప్రాణాలే ముఖ్యం కాదు. ఇంకెక్కడి దేశం? మీరు కాకపోతే ఇంకో రకంగా సర్వనాశనం చేస్తాం. డిసైడ్ ఫాస్ట్. అవతల టైం లేదు. అయినా డిసిషన్ తీసుకోవాల్సింది నువ్వు. ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డావు నీ భర్త బయట రావడానికి. ఇప్పుడు పూర్తిగా బయటపడే సమయానికి నీ భర్త ప్రాణాలే పోగొట్టుకుంటావు. చెప్పు, నీకు భర్త ముఖ్యమా, దేశం ముఖ్యమా? యూ డిసైడ్.
ఆనంద్, నీతో కొంచెం మాట్లాడాలి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్. ఐ డోంట్ నో వాట్ టు సే. లాస్ట్ మినిట్లో మన కేసులో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. నథింగ్ మేజర్ బట్ ఇంపార్టెంట్. ఏ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అయితే మన కేసులో మేజర్ ఎవిడెన్స్ వాళ్ళిద్దరూ చనిపోయారు. ఎస్, బాషా హ్యాస్ స్ట్రక్ అగైన్. స్కౌండ్రల్. కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. క్రేజీ. ఏ భాషాగాడితో వీళ్ళిద్దరు చేతులు కలిపారు, వాడే వీళ్ళిద్దరిని బాంబులు పెట్టి పేర్చేశాడు. భూమ్, రుత్లెస్. దొరికాడనేసరికి వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్ ఆనంద్. 11 గంటలకు కోర్టు. వీ జస్ట్ హ్యావ్ 2 hours. ఆలో ఏమైనా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉన్న మేజర్ ఎవిడెన్స్ వీళ్ళిద్దరే. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేరు. సో అరే రిలాక్స్, అప్పుడే అవ్వలేదు. యూ స్టిల్ హ్యావ్ అ వే అవుట్. ఇబ్రాహిం ఇంకా మన కస్టడీలోనే ఉన్నాడు. వాడు నీకు వాడికి ఏ సంబంధం లేదని చెప్తాడు. ఓకే, ఒకవేళ వాడు చెప్పలేదనుకో, అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు ఆ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో భాష అనేవాడిని చూసావన్నావుగా, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ నీ దగ్గర ఉన్నాయిగా. రైట్, గో గెట్ దెమ్. ఈ ఎవిడెన్స్ చాలు మనకి. గో. శరత్, एक पल भी वेस्ट नहीं करना. हाँ, I don't want a single stone unturned. Okay? Yeah, comb the whole area. There should be some evidence. Interrogate everybody. We have to find Basha. He must be around somewhere. Okay? Yeah. Arey, if you want some more post, बुलाओ ना. हाँ, बोलो मैं बोला. हाँ, yeah. जल्दी से फोन आया? नहीं. 11 o'clock court. I'll be there. Yeah. Bye. Sure. ఆనంద్, ఎక్కడా నీ వైఫ్? ఉషా లోపలే ఉంది. ఉషా, శ్రీనివాసమూర్తి గారు వచ్చారు, బయటికి రా. స్నానం చేస్తున్నట్టు. ఓ, నో ప్రాబ్లం. కనపడలేదని అడిగానంతే. వీడు నా చేతికి దొరకాలి. ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గెద్దలకి విత్తారు విందుగా పడిస్తాను. ఆనంద్, 11 o'clock కోర్ట్. ఉషాక్ చెప్పే. ఐఎమ్ రెడీ. మీరు చెప్పింది చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ సెంటిమెంట్స్. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, తల్లి కోసం కొడుకు, కొడుకు కోసం తల్లి. वाह, इससे ज्यादा सेंटिमेंट और किस देश में मिलेंगे बोलो? ओ, ఇదేనా మీ రామరాజ్యం? మా దేశాన్ని, మా దేవుణ్ణి ఇంకొక మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను. చలే ఆపరేషన్ पर. ये कश्मीर हमारा है. బయలుదేరు, టైం అవుతుంది.
నిన్ను మా వాళ్ళు ఫాలో అవుతూ ఓ కంట కనిపెడుతూ ఉంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని ప్రయత్నిస్తే ఇక్కడ నీ మొగుడు అవుట్. గో వెళ్ళు. मेरे प्यारे बच्चों, आज का दिन बहुत ही महत्वपूर्ण है। नेहरू जी को 2 वस्तुएं प्रिय थी, बच्चे और गुलाब। दोनों का स्वभाव। आनंद, చివరిసారిగా మీ దేశాన్ని పరిపాలించే మీ లీడర్స్ ని చూసుకో. అబ్ దేఖ్నా, మినిస్టర్లు, పిల్లలు, వందలాది మంది పబ్లిక్ తో పాటు నీ భార్య కూడా చేస్తుంది. ఇక్కడ నువ్వు నా చేతుల్లో చేస్తావు. मैंने तुमसे कहा था कि तुम लोगों को छोड़ दूंगा. I lied. మనోహరమైన నీ కాపురం, అతి మనోహరమైన నీ దేశం సర్వనాశనం. నా ప్రాణాన్ని ఒట్టైనా సరే నా దేశాన్ని కాపాడుకుంటా. आज बाल दिवस के अवसर पर अपनी कक्षा में प्रथम ఆ బొకేలో బాంబు ఉంది. ఆయన వెళ్ళనివ్వండి. ఆ బొకేలో బాంబు ఉంది. Move back! Move back! CBI, CBI, alert! Go back! Go back! Get back! బాంబు ఉంది. ఆయన వెళ్ళనివ్వండి. ఆయన వెళ్ళనివ్వండి. ఆ బొకేలో బాంబు.
సాక్ష్యాధారాలను స్పెషల్ కోర్టు రిపోర్టులను పరిశీలించిన మీదట నిందితుడిపై మోపబడ్డ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని విశ్వసిస్తూ నిందితుడిని టాడా చట్టం నుండి విముక్తి చేయడం అయింది. కంగ్రాచులేషన్స్ ఆనంద్. థ్యాంక్ యూ. ఉషా, నా గుర్తుగా అ స్మాల్ గిఫ్ట్. కత్తి ఉండొచ్చు కానీ లైసెన్స్ ఉంటే బెటర్గా. థాంక్యూ. హ్యావ్ ఫన్ ఆనంద్. హ్యాట్స్ ఆఫ్ టు అ ట్రూ ఇండియన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.